Hi guys, welcome to Cricket Venkatesha. ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. తప్పదు, ఏదో ఒక పాయింట్లో ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు. T20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా మనకి ఇండియాకి T20s ఆడుతూ కనిపించారన్న ఒక చిన్నపాటి ఒక బాధ కూడా మనకి లోపల ఎక్కడో అనిపిస్తూనే ఉంటుంది. ఎస్, ఒక గ్లోరియస్ చాప్టర్, సువర్ణాధ్యాయానికి తెరపడింది. విరాట్ కోహ్లీ ముందుగా, తర్వాత రోహిత్ శర్మ మేము ఇంకా T20 ఇంటర్నేషనల్స్ ఆడమని ప్రకటించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రిటైర్ అయింది కేవలం T20 ఇంటర్నేషనల్స్ నుంచి మాత్రమే. T20 ఫార్మాట్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇండియాకి ఆడడం మాత్రమే. సో ఐపీఎల్లో వాళ్ళిద్దరూ ఆడుతూనే ఉంటారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఆడతాడు, మరి రోహిత్ శర్మ ముంబైకి ఆడతాడా, మరో టీంకి ఆడతాడని చూడాలి. సో అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ T20 ఇంటర్నేషనల్స్ మాత్రం వాళ్ళు కనబడరు. ఇంకా అది ఎక్స్పెక్టెడ్, దాంట్లో విశేషమేం లేదు. అదే విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ చెప్పాడు, నేను T20 ఇంటర్నేషనల్ నాకు ఇది లాస్ట్ వరల్డ్ కప్, T20స్లో నాకు ఇది లాస్ట్ అన్నట్టే. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న హర్ష భోగ్లే అడిగాడు, ఒక పెద్ద అనౌన్స్మెంట్ వింటున్నామా మేము? ఎస్, T20లో ఇంటర్నేషనల్స్ని నేను ఇంకా ఆడను. ఓపెన్ సీక్రెట్, అది కొత్త ఏముంది దాంట్లో, మేము ముందు నుంచి అనుకున్నది. ఒకవేళ మేము ఓడిపోయినా కూడా ఇదే ఉండేది, ఓడిపోయినా గెలిచినా కూడా మా నిర్ణయం మార్పు ఉండేది కాదు. మూడంత టాలెంట్ ఉంది ఇండియాలో, యంగ్స్టర్స్ టేక్ ఓవర్ చేస్తారు, వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు చూసాం కదా. ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు టేక్ ద గేమ్ ఫార్వర్డ్ అని చెప్పి క్లియర్గా విరాట్ కోహ్లీ చెప్పడం అనేది మనం చూసాం. దట్ ఈస్ నెంబర్ 1. రోహిత్ శర్మ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది మ్యాచ్ తర్వాత, అప్పుడు దాంట్లో అతను కూడా ఎస్ T20 నేను కూడా రిటైర్ అయ్యాను అని చెప్పాడు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. యాక్చువల్గా అయితే మీకు గుర్తునే ఉంటుంది, మనం 2022 T20 వరల్డ్ కప్ ఆడిన తర్వాత, అప్పుడు ఆడిన తర్వాత మనకి వాళ్ళిద్దరూ తర్వాత మనకి ఒక ఏడాది పాటు ఈ ఫార్మాట్లో ఇండియాకి ఆడుతూ కనబడలేదు, విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ. మనం ఎడ్లైడ్లో నవంబర్లో ఓడిపోయాం T20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఆ తర్వాత మళ్ళీ జనవరి 2024 వరకు వాళ్ళిద్దరూ T20లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇండియాకి. హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేద్దాం అంటున్నారు T20 ఫార్మాట్లో. వీళ్ళిద్దరిని ఇంకా తప్పించి కొత్త వాళ్ళతో వెళ్ళాలని అప్పుడు ఒక లైన్ ఆఫ్ థాట్ ఉంది మన బీసీసీఐ పెద్దలకు కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ. అందుకనే ఒక కారణం, అఫ్కోర్స్ ఇంకో కారణం ఏంటంటే మనం 2023లో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నాం. అప్పుడు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద వెళ్ళి T20 ఇంటర్నేషనల్ ఎందుకు ఆడించాలి, అందుకని వాళ్ళని పక్కన పెట్టారని అదొక. సో ఆ రెండు కారణాల వల్ల వాళ్ళు మనకి T20 ఇంటర్నేషనల్స్లో దర్శనం ఇవ్వలేదు, వాళ్ళిద్దరిని పక్కన పెట్టారు. 2023లో ఒక్క T20I కూడా వాళ్ళు ఇద్దరు ఆడలేదు. కానీ హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ అవుతున్నాడు అనేది మనకి 2023 వన్డే వరల్డ్ కప్లో అర్థమైంది. అతను క్యాప్టెన్గా పెట్టుకుంటే కష్టం, ఎందుకంటే అతను ఎప్పుడు గాయపడతాడో, ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతాడో తెలియదు. సో అతను క్యాప్టెన్గా చేస్తే కష్టం. సో రోహిత్ శర్మని క్యాప్టెన్గా చేయాలి, వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా లీడ్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీని కూడా కంటిన్యూ చేయాలి. వీళ్ళిద్దరిని వన్ లాస్ట్ టైం వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. వీళ్ళు కూడా మేము ఈ వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నాము, ఆడి మేము గెలవాలని ఒక పట్టుదలతో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు కన్వే చేసినట్టుగా ఉన్నారు. సో బ్యాక్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో అప్పుడు జైషా కూడా అనౌన్స్ చేశాడు, ఈసారి వరల్డ్ కప్ మిస్ అయ్యాం మనం, కానీ June 29న రోహిత్ శర్మ విల్ లిఫ్ట్ ద కప్ అని అప్పుడు జైషా ప్రౌడ్గా అనౌన్స్ చేశాడు కూడా. సో అతను నోస్ట్రాడామస్ అని ఏదో అంటున్నారు. నోస్ట్రాడామస్ అంటే మన బ్రహ్మం గారిలాగా, వీరబ్రహ్మం గారిలాగా భవిష్యవాణి చెప్పారు. సో అలాగా జైషా అప్పుడే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అది వాళ్ళు నెరవేర్చారు అనే హై నోట్ ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు కూడా అలా హై నోట్లో రిటైర్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగైతే సచిన్ టెండూల్కర్ రిటైర్ కాలేదు, కానీ 2011లో రిటైర్ అయి ఉంటే సచిన్ టెండూల్కర్ అది అద్భుతంగా ఉండేది, మన వరల్డ్ కప్ గెలిచినప్పుడు. అది కెరీర్ గ్లోరియస్గా ఉండేది. తర్వాత ప్రొలాంగ్ చేసేయడమో అని అనిపించింది రికార్డ్స్ కోసం, పర్సనల్ రికార్డ్స్ కోసం. కానీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా చాలా ఏమంటారు గ్రేస్ఫుల్గా రిటైర్ అయ్యారు. అది కావాలి. ఇండియన్ క్రికెట్లో ఇలా రిటైర్మెంట్లు ప్రకటించారు, చాలా అరుదుగా చూస్తాం. నేను చూసినంత వరకు సునీల్ గవాస్కర్ ఒక్కటే ప్రకటించాడు. ఏమనంటే 1985లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఒకటి గెలిచారు ఆస్ట్రేలియాలో. అప్పుడు అతను క్యాప్టెన్గా ఉన్నాడు. క్యాప్టెన్గా కప్ అందుకుంటూ నేను ముందే చెప్పాను రిటైర్ అవుతానని చెప్పి వన్ డేస్ నుంచి రిటైర్ అయిపోయాడు. సో అలాగా వీళ్ళిద్దరు కూడా చాలా గ్రేస్ఫుల్గా రిటైర్ అయ్యారు. ఇండియన్ క్రికెట్లో మనం అలా రిటైర్మెంట్లు అనే హై నోట్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. సో ఫ్యూచర్లో మనకి బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు.
దాంట్లో మనకి సందేహం లేదు. బట్ వీళ్ళిద్దరిని మిస్ అవుతాం. ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్. నాట్ టు ఫర్గెట్ ద్రావిడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ కోర్స్, విరాట్ కోహ్లీ ఆడిన అద్భుతమైన T20 ఇన్నింగ్స్ మనకి ఎప్పుడు గుర్తుంటాయి. వీళ్ళిద్దరు కూడా T20లో ఇప్పుడు చూస్తే ఏంటంటే వీళ్ళిద్దరు హయ్యెస్ట్ రన్ గెటర్స్ వీళ్ళిద్దరికిద్దరు. రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ టైంలో విరాట్ కోహ్లీని దాటుకొని హయ్యెస్ట్ రన్ గెటర్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్ అయ్యాడు. he has scored 4,231 runs in 159 matches. 32 అతని యావరేజ్ 32.05, 140.89 అంటే 141 అతని స్ట్రైక్ రేట్. 5 సెంచరీస్ ఉన్నాయి, 32 50s ఉన్నాయి, 205 సిక్స్లు కొట్టాడు. ఎవరు కొట్టలేదు. 200 సిక్స్లు కొట్టిన T20 ఇంటర్నేషనల్స్ 200 సిక్స్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్. ఆల్ 9 వరల్డ్ కప్స్లో ఆడాడు. 9th వరల్డ్ కప్, ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాడు. ఒకసారి టీం మెంబర్గా, జూనియర్ మెంబర్గా, ఈసారి క్యాప్టెన్గా, సీనియర్ మోస్ట్ మెంబర్గా గెలిచాడు. సో గ్లోరియస్ కెరీర్ కదా రోహిత్ శర్మకి, గ్లోరియస్ కెరీర్. 5 సెంచరీలు చేసిన T20 ఇంటర్నేషనల్ 5 సెంచరీలు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, రోహిత్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో సూపర్బ్ కెరీర్ అతనికి. అతని నాక్స్ గురించి నేను పాత నాక్స్ గురించి చెప్పను. ఈ వరల్డ్ కప్లో ఆడిన 2 గొప్ప ఇన్నింగ్స్, 92 అగేన్స్ట్ ఆస్ట్రేలియా, దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ T20 ఇన్నింగ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే ది కైండ్ ఆఫ్ డామినేషన్ దట్ హీ హ్యాస్ డన్ ఓవర్ ది బౌలర్స్. అండ్ దానికి ఏమాత్రం తీసుకుంది ఆ 57 అగేన్స్ట్ ఇంగ్లాండ్. టఫ్ కండిషన్స్లో టీము ప్రెషర్ని అంతా కూడా తన మీద భారం వేసుకొని ఆడిన ఇన్నింగ్స్. ఈ 2 ఇన్నింగ్స్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. రోహిత్ శర్మ తను చేసిన 5 సెంచరీల కంటే కూడా ఈ 2 ఇన్నింగ్స్ చాలా చాలా గొప్పవి. ది వే హీ లెట్ ఇన్ ది టీమ్ ఇన్ ద వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ అనేది అతని కెరియర్లో ఒక నిజంగా అతని కిరీటంలో కలికెత్తురా అంటారే, సో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ వరల్డ్ కప్లో అతను ఇచ్చాడు. సో గ్లోరియస్ అండ్ టు ఏ గ్లోరియస్ కెరియర్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. విరాట్ కోహ్లీ గురించి చెప్పేదే ఉంది. అతని నుంచి కూడా ఎన్నో గ్లోరియస్ ఇన్నింగ్స్ చూసాం. అతను కూడా ఎన్నో రన్స్ చేశాడు, 125 ఆడాడు. విరాట్ కోహ్లీ ప్లేడ్ జస్ట్ 6 T20 వరల్డ్ కప్స్. ఓవరాల్గా T20 ఇంటర్నేషనల్స్ 125 ఆడాడు, 4,188 రన్స్ చేశాడు. యావరేజ్ ఆల్మోస్ట్ 50 ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 48.69కి వచ్చింది. స్ట్రైక్ రేట్ 137.04. ఒకే ఒక సెంచరీ ఉంది, 38 50s ఉన్నాయి, 124 సిక్స్లు కొట్టాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా గ్లోరియస్గా తమ కెరియర్ని ఎండ్ చేయడం మనం చూసాం. విరాట్ కోహ్లీ ప్రాబ్లీ ప్లేడ్ ద బెస్ట్ T20 ఇన్నింగ్స్ ఎవర్. 2022 వరల్డ్ కప్లో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మీద 82 of 59 బాల్స్. ఆ ఇన్నింగ్స్ దాంట్లో 19th ఓవర్లో ఆడుతుంది కొట్టిన 2 సిక్స్లు ఎప్పుడూ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. దట్ చాలా ప్రపంచంలో ఉన్న క్రికెట్ పండితులందరూ ఒప్పుకునేది ఏంటంటే, ఏకాభిప్రాయంతో ఉండేది అంటే దట్ ఈస్ ప్రాబబ్లీ ది గ్రేటెస్ట్ T20 ఇన్నింగ్స్ ఎవర్. T20 ఇంటర్నేషనల్స్ దాన్ని మించిన ఇన్నింగ్స్ లేదని చెప్తారు. సో అద్భుతంగా ఆడి టఫ్ సిచ్యుయేషన్లో మనని గెలిపించిన తీరు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇదే వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్స్లోనే ఉన్నాయి. 2016లో ఆస్ట్రేలియా మీద మనం చేంజ్ చేసినప్పుడు లాస్ట్ 6 ఓవర్స్లో 64-65 రన్స్ కావాలి, సూపర్ 10 మ్యాచ్. దాంట్లో అతను అప్పుడు కూడా ఒక 80 చేశాడు, చాలా క్విక్ ఫైర్ నాకు అది. తర్వాత 2014లో ఇదే సౌత్ ఆఫ్రికా మీద ఐ థింక్ నాకౌట్ స్టేజ్ సెమీఫైనల్లో అప్పుడు ఒక 70 చేశాడు, అది కూడా చేజింగ్లోనే చేశాడు. సో ఇలా తర్వాత అతను చేసిన ఒకే ఒక సెంచరీ ఆఫ్ఘనిస్తాన్ మీద 2022లో, ఎలా మర్చిపోతాం, ఏషియా కప్లో. అది అతనికి సెంచరీ డ్రౌట్, దాదాపు 2 సంవత్సరాల పైగా సెంచరీలు రాని టైంలో, 2.5 సంవత్సరాల పైగా సెంచరీలు రాని టైంలో, 2.5 ఇంకా ఎక్కువ, అతని సెంచరీ డ్రౌట్ తెచ్చి మళ్ళీ అతని ఫామ్లోకి తీసుకొచ్చిన ఇన్నింగ్స్ అది 122 నాట్అవుట్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. అది కూడా ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే నేను ఇంకొక ఇన్నింగ్స్ కూడా చెప్తాను. అదేంటంటే 2019లో ముంబైలో వెస్టిండీస్ పైన మనం చేజ్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము. రాహుల్ అండ్ రోహిత్ స్టార్టింగ్లో బ్రహ్మాండంగా ఆడారు, వాళ్ళు కూడా ఒక హాఫ్ సెంచరీ చేశారు. విరాట్ కోహ్లీ వచ్చి ఒక 70 ఎంతో కొట్టాడు, 240 స్ట్రైక్ రేట్. హయ్యెస్ట్ అంటే అతను చేసిన 50s ప్లస్ ఇన్నింగ్స్లో T20 ఇంటర్నేషనల్లో ద హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్, 240 స్ట్రైక్ రేట్తో అతను 70 ఎంతో చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి కెరియర్లో, గ్లోరియస్ చాప్టర్స్ అనేక ఉన్నాయి. సో దానికి అన్నిటికీ తలమానికమైంది ఇప్పుడు వీళ్ళిద్దరు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్, అతని మీద విపరీతం క్రిటిసిజం, అతను ఎందుకు తీయరు, శివం దుబే గురించి మాట్లాడుతున్నావు నువ్వు, విరాట్ కోహ్లీ నుంచి ఎందుకు మాట్లాడని నన్ను చాలామంది నిలదీసిన మాట నిజమే.
బట్ విరాట్ కోహ్లీ ఇస్ విరాట్ కోహ్లీ, అది ఫైనల్లో చూపించాడు కదా, ఫైనల్లో చూపించాడు. సో ఆ ఇన్నింగ్స్ గురించి చాలా క్రిటిసిజం వచ్చింది మొదట్లో, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది ఎంత క్రూషియల్ ఇన్నింగ్స్ అని మాకు అర్థమైంది. రోహిత్ శర్మ కూడా మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే, అతనికి మాకు రోల్ ఇచ్చాం, ఒక ఎండ్లో నువ్వు ఉండు, అవతల ఎండ్లో రన్స్ చేస్తారు. సో అతను ఆ రోల్ని ఫుల్ఫిల్ చేశాడు. ది 76 దట్ హీ స్కోర్డ్ వాస్ ఆఫ్ గ్రేట్ వాల్యూ టు ద టీమ్ కాజ్. సో టీమ్ కాజ్కి అది పనికొచ్చింది. సో ఇన్నింగ్ మధ్యలో కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది, మనకు అనిపించింది, మీకు అనిపించింది, నాకు అనిపించింది. కానీ ది అల్టిమేట్ అనాలిసిస్, దట్ వాస్ ది ఇన్నింగ్స్ దట్ వాస్ నీడెడ్. సో అది విరాట్ కోహ్లీ ప్రత్యేకత. సో అన్ని ఫెయిల్యూర్స్ తట్టుకొని 75 రన్స్ చేశాడు అతను మొత్తం ఈ వరల్డ్ కప్లో. ఫైనల్కి ముందు, ఫైనల్లో దానికంటే ఒక్క రన్ ఎక్కువ 76 చేసి టీం విజయంలో కీలక పాత్ర వహించి టీంకి గెలిపించి పెట్టాడు. సో వీళ్ళిద్దరూ గ్రేట్ ప్లేయర్స్ బిడ్డింగ్ ఫేర్వెల్ టు దిస్ ఫార్మాట్, ఎప్పటికి గుర్తుండిపోతారు. సో వాళ్ళిద్దరూ విడివిడిగా ఒక్కొక్క వరల్డ్ కప్ గెలిచారు. 2007లో రోహిత్ గెలిచాడు, 2011లో విరాట్ కోహ్లీ గెలిచారు. ఇద్దరు జూనియర్ మెంబర్స్గా గెలిచారు. అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్లో. కానీ ఈసారి టీంకి ప్రధానమైన ప్లేయర్స్గా, టీంకి దిగ్గజాలుగా, సూపర్ స్టార్స్గా వాళ్ళ ఖాతాలో అన్నీ ఉన్నాయి, వాళ్ళ కబోర్డ్లో అన్నీ ఉన్నాయి. బట్ ఒక కప్పు లేదు. ఆ కప్పును లేని లోటుని ఇద్దరు తీర్చుకున్నారు. ఇదే కాదు, వాళ్ళు మళ్ళీ వన్ డే వరల్డ్ కప్లో కూడా ఆడతారా అనేది సందేహమే కదా ఇప్పుడు. ఎందుకంటే 2023లో జరిగింది, 27లో జరుగుతుంది నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్. 27 నాటికి వాళ్ళు ఆడతారా లేదనేది వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి, దాన్ని బట్టి ఉంటుంది. అది మనం ఇప్పుడేం చెప్పలేము, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్, మనం చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ది జాయ్ దట్ దే హ్యావ్ గివెన్ అస్ ఇన్ దిస్ ఫార్మాట్, అండ్ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో క్రిటిసిజంలు అన్నీ ఫేస్ చేసి ఐపీఎల్ ఆడుతున్నాం మనం, ఐపీఎల్ కోసం ఆడతారు అందరూ ఇండియా. ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి మనకు ఒక ట్రోఫీ కూడా రాలేదు. 2007లో గెలిచాం, 2008 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇన్ని ఎడిషన్స్ ఆఫ్ ఐపీఎల్ అయింది. ఐపీఎల్ వచ్చిన తర్వాత మనం T20 క్రికెట్లో ఇంకా దిగజారిపోయాం, మన స్టాండర్డ్స్ పడిపోయినాయి అన్న వాళ్ళందరి నోళ్లు ముయించడానికి వాళ్ళు ఒక మిషన్ పెట్టుకున్నారు. ఈసారి ఆడాలి, వాళ్ళిద్దరూ ఉండకూడదు అని నేను కూడా చెప్పాను, వాళ్ళిద్దరు ఉండకూడదు ఈ వరల్డ్ కప్లో. కానీ వాళ్ళిద్దరూ ఉన్నారు, నేను విన్నాను, నేను గెలిపించాను అన్నట్టుగా వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ మిషన్ అకాంప్లిష్ చేసిన తీరు, ది కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్స్, ది కైండ్ ఆఫ్ అడ్వర్సిటీ దే ఫేస్డ్, అండ్ ఫైనలీ ది కేమ్ అప్ ట్రంప్స్. సో దట్ వాస్ వండర్ఫుల్. ఇట్స్ ఎ ఫెయిరీ టైల్ స్టోరీ, అద్భుతమైన స్టోరీ. ఇండియన్ క్రికెట్లో ఎన్నో అద్భుతమైన స్టోరీస్, కంబ్యాక్ స్టోరీస్ ఉంటాయి. వీళ్ళిద్దరిది అలాంటి కంబ్యాక్ స్టోరీ. ఎంతో హైస్ చూశారు, ఎన్నో లోస్ కూడా చూశారు వాళ్ళు. సో వాళ్ళ కెరియర్ అంతా ఏదో పూలబాట కాదు. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కెరియర్లు ఎప్పుడు పూలబాటు కావు. వాళ్ళు ఎంత ప్రమాదం పడతారో అభిమానులు, అలాగే అంత కిందకి కూడా ఈడుస్తారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరితే అని శ్రీశ్రీ అలా చెప్పాడు, నెత్తురు కక్కుంటూ నేలకు నేను రాలితే ఏం చేస్తారు అనేది కూడా శ్రీశ్రీ ఒక కవితలో చెప్తారు. అలాగే వీళ్ళు బాగా ఆడినప్పుడు ఆకాశానికి ఎత్తేస్తారు. ఏదైనా వాళ్ళ కెరీర్లో ఏదైనా లోపం జరిగితే వాళ్ళని అంతే దారుణంగా క్రిటిసైజ్ చేస్తారు, అంత మామూలే. కానీ వాళ్ళు అనుకున్న ఒక లక్ష్యాన్ని వాళ్ళిద్దరూ టీం కోసం ఆడుతూ ఏ విధంగా సాధించారనేది వరల్డ్ కప్లో మనకు. విరాట్ కోహ్లీ మొదట్లో ఫెయిల్ అవడానికి కారణం నేను ఎంతమంది కూడా చెప్పాను, పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయాలి, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ లక్ష్యం కోసం వాళ్ళు చేసిన కృషి, దానివల్లే అతను కొన్ని చిన్న స్కోర్స్ చేశాడు. పర్లేదు, టీంకి ప్రతి మ్యాచ్లో, ఈవెన్ మీరు ఫైనల్లో కూడా చూడండి, ఫైనల్లో 2 వికెట్లు పడ్డాయి మనకి, 3 వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో, అయినా కూడా 45 రన్స్ వచ్చాయి 6 ఓవర్స్లో. సో ఆ రకమైన టెంప్లెట్తో వెళ్ళారు. దానికోసం తమ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని పక్కన పెట్టేశారు. సో అది వాళ్ళు చేసింది. విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కప్ గెలవాలి, మేము రన్స్ చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదు అనుకుంటూ చేశారు. అండ్ దే హ్యావ్ అచీవ్డ్ వాట్ దే వాంటెడ్ టు డూ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ చివరిగా ద్రావిడ్ గురించి చెప్పాలి. ద్రావిడ్ ఈజ్ నైస్ జెంటిల్మెన్, నైస్ టు ఏ ఫాల్ట్. అంత మంచి వ్యక్తిని మనం, అంత పద్ధతి అయిన వ్యక్తిని, అంత మంచి వ్యక్తిని ఎక్కడ వి నెవర్ కమ్ అక్రాస్. అందులో ఒక సెలబ్రిటీ, క్రికెట్లో అందరూ సాధించిన వ్యక్తి, బోడంత గర్వం ఉంటుంది, బోడంత వాళ్ళు మేమేం చేసినా చెల్లిపోతుందని ఒక ధైర్యం ఉంటుంది. కానీ ద్రావిడ్ ఎప్పుడు కూడా నైస్ టు ఏ ఫాల్ట్, ఎంత నైస్గా ఉంటాడు, ఎంత పద్ధతిగా, ఎంత ఫెయిర్గా ఉంటాడు. వీ నెవర్, ఇండియన్ క్రికెట్లో ద్రావిడ్ ఒకడు, లక్ష్మణ్ ఒకడు, దే ఆర్ ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్. వాళ్ళు ఎంత గొప్ప క్రికెటర్సో అంత గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇద్దరికిద్దరు. సో వాళ్ళిద్దరూ, మన తెలుగులో సామెత ఉంది, దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటారు.
ద్రావిడ్కి పాపం వరల్డ్ కప్ ఒక్కటి కూడా గెలవలేదు అతను ప్లేయర్గా ఉన్నప్పుడు. అంత మంచి ప్లేయర్, అంత ఇలస్ట్రియస్ కెరియర్ ఉంది, ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. 2007లో క్యాప్టెన్గా చాలా దారుణంగా ఇదే వెస్టిండీస్లో అతను ఫస్ట్ రౌండ్లోనే మన టీం వెనుదిరిగింది. అతనికి వెస్టిండీస్ అనగానే ఒక రకమైన చేదు అనుభవం ఉంటుంది. కానీ అదే వెస్టిండీస్లో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడైతే ఈసారి వరల్డ్ కప్ గెలిచాడు. కోచ్గా గెలిచాడు, కెప్టెన్ టీంని బిల్డ్ చేశాడు. 2.5 years నుంచి టీంని బిల్డ్ చేశాడు. ఎలాగైతే ఎన్సీలో ఉండి యంగ్స్టర్స్ అందరినీ అందించాడు మన టీం, ఇక్కడ కూడా టీంని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అదే రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత చెప్పాడు, మేము ఇప్పుడు గెలిచామంటే దానికి 3-4 ఏళ్ళ మా కృషి ఉందని. ఆ కృషిలో అతను టీంని అంతా తీసుకుని వచ్చాడు. అతని పద్ధతులు అందరికీ నచ్చవు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కోచ్ విషయంలో అప్పుడు బోలంది క్రిక్ చేపలు ఎవరికి నచ్చలేదు, రవిశాస్త్రి నచ్చలేదు, ఎవరు నచ్చరు. కానీ అతని సిన్సియారిటీ, అతని కమిట్మెంట్, అతని ఫెయిర్నెస్, ఏ ప్లేయర్ కూడా మాకు అన్యాయం చేశాడు, మా మీద పలానా వాళ్ళు ఫేవరెటిజం చూపించాడు అనే పరిస్థితి ఉండదు. సో ఈజ్ సచ్ ఏ నైస్ జెంటిల్మెన్. సో అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా మీరు అతను ఎంత ఎమోషన్స్ ఎప్పుడైనా చూస్తారో అది సెలబ్రేట్ చేస్తారు. ఎస్ అనుకుంటా సెలబ్రేట్ చేయడం ఎప్పుడు చూడలేదు. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతన్ని చూసాం. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ థింగ్. సో ఈ ముగ్గురు T20 ఐస్లో కనబడరు. ద్రావిడ్ అయితే ఇంకా ఇండియన్ క్రికెట్ కోచ్గా కనబడరు. ఆ బాధ ఉంటుంది, బట్ దే హ్యావ్ డన్ దేర్ జాబ్ కదా.